రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి 13 మండలాల్లో ప్రత్యేకంగా మరి గంభీరావుపేట మండలానికి సంబంధించి ఈ మండల కేంద్రంలో దాదాపైన అంటే ఎన్ని క్లినిక్ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని ఆర్ఎంపీ, ఎంతమంది ఆర్ఎంపీలు, ఎంతమంది పిఎంపీలు, అలాగే గ్రామాలలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని కూడా మనం ప్రత్యేకంగా ఆర్ఎంపీ పిఎంపీల సంఘం అధ్యక్షులతో ముఖాముఖి. జై హో భారత్ చూస్తుండండి మరింత సమాచారంతో. సార్, గంభీరావుపేట మండలంలో ఎంతమంది ఆర్ఎంపీలు పిఎంపీలు ఉన్నారు? నమస్కారం అందరికీ. నేను ప్రభాకర్ నా పేరు. గంభీరావుపేట మండలంలో మా సంఘంలో ఉన్నది 33 మంది. అయితే మాకు ఇక కొత్తపల్లిలో ఒక 5గురము, గంభీరావుపేటలో ఒక 5గురు, లింగనపేటలో ఒక 5గురు ఉంటారు, ముచ్చర్ల అట్లా అట్లా ఉంటారు. అయితే మేము చేసే పని ఏంటిదంటే ప్రథమ చికిత్స అంతే. ఇక్కడ ఏదైనా వచ్చిందో అని చెప్పారంటే వాళ్ళకు సరైన సలహా ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏదైనా పెద్ద హాస్పిటల్ సెంటర్ పంపించడము ఇవన్నీ జరుగుతుంది. ఇది అయితే మేము చేసేది ఏంటి కదా అని చెప్పారంటే ఒకసారి పిల్లలకు జ్వరం వచ్చింది అని చెప్పారంటే అమ్మ కొంచెం గోరేసరి నీళ్ళు పెట్టి తొడవండి, కొంచెం జ్వరం తక్కువ ఉంటుంది, వెళ్ళిపోండి అని చెప్పడం ఒకటి. పెద్ద సెంటర్ పోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇంజక్షన్ రాయడము లేకపోతే నెబులైజర్ పెట్టమని చెప్పి ఇవ్వడము ఇస్తే అవి మాత్రమే చేస్తున్నాం. ప్రతి నెల మేము 5వ డేట్ నాడు మా సంఘం మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆదేశాలు ఉంటాయి. ఎవరు కానీ సొంతంగా ఇంజక్షన్ ఇవ్వడం కానీ గ్లూకోజ్ పెట్టడం కానీ చేయకండి, ప్రథమ చికిత్స మాత్రమే చేయమని చెప్పి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది ఓకే సార్. గంభీరావుపేట మండలంలో పూర్తిగా 33 మంది ఆర్ఎంపీలు పిఎంపీలు ఉన్నారంటున్నారు. మరి ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నామని అంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం అంటున్నారు. ప్రత్యేకంగా 33 మంది ఆర్ఎంపీ పిఎంపీలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతమందిని పంపిస్తున్నారు రోజుకి? ఎవరైనా గాయమై వచ్చింది అని చెప్పన్నా అక్కడికే పంపిస్తాం. తర్వాత ఇప్పుడు ఇంతమంది పంపిస్తున్నాం మేము 10 మందిని పంపిస్తే దాంట్లో ఒకరు పోతారా ఇద్దరు పోతుండ్రా తెలియదు. మధ్యాహ్నం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి సిరిసిల్ల లేదా ముస్తాబాదు, కరీంనగర్, కామారెడ్డి ఇటువంటి సెంటర్ల వాళ్ళకు ఇష్టమున్న వైపులో వెళ్ళడం జరుగుతుంది. ఒక్కోసారి చాలా వరకు అయితే మేము చెప్పేది ఏంటంటే మాకు సిరిసిల్ల లేదా గంభీరావుపేట, లింగనపేటలో ఉన్నటువంటి సబ్ సెంటర్ కన్నా వెళ్ళండి, వెళ్తే క్వాలిఫైడ్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి చెప్పడం. ప్రథమ చికిత్స మాత్రం చేయడం మాత్రం ఒకటి జరుగుతుంది. గాయమే వచ్చింది, గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టి పంపడం. పెద్ద గాయమైంది అని చెప్పారంటే హాస్పిటల్కి వెళ్ళండి అమ్మ, వెళ్తే అక్కడ స్టిచెస్ వేస్తారు, వాళ్ళు కుట్లు కుడతారు, గాయం తొందరగా మానిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే ఓన్లీ గాయాల వరకే మీరు వైద్య సేవలు అందిస్తున్నారు, లేకపోతే తలనొప్పి, కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఇంకేదైనా పెయిన్స్ కానీ ఇంకా ఏదైనా వేరే జ్వరం ఫీవర్ వచ్చిందన్నా కానీ కూడా సేవలు అందిస్తున్నారు? ప్రాథమికంగా అప్పుడు చేసేది ఏంటంటే పారాసిటమాల్, క్రోసిన్ టాబ్లెట్ అటువంటిది ఇచ్చి ఈ పూటకు వేసుకొని వెళ్ళిపోండి అట్లా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎట్లాగో ఇంజక్షన్లు రాస్తారు, వాళ్ళు రాస్తే ఏంటంటే పోయి మీ దగ్గర ఉన్న ఆర్ఎంపీ దగ్గర ఇప్పించుకోమని చెప్పి చెప్తుంటారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ క్యాన్లో పెట్టి పంపిస్తారు. సాధ్యమైతే ఇస్తాము, ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు అక్కడే అడ్మిషన్ చేసుకొని కూడా ఉన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఈ 33 మంది ఎలాంటి అర్హత పొందారు? అసలు ఈ 33 మంది ఆర్ఎంపీ పిఎంపీలకు ఎవరు నిర్ధారణ చేశారు వైద్య సేవలు అందించమని? ఈ 33 మంది అని చెప్పంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటుగా వాళ్ళు పెద్ద హాస్పిటల్ పెద్ద డాక్టర్ దగ్గరనే పనిచేసి కొంత అనుభవం సంపాదించుకొని బయటకు వచ్చినటువంటిది. వీళ్ళకి నిర్ధారణ అనేది కాదు, కానీ ఒక డాక్టర్ దగ్గర పనిచేసి ఆ అనుభవంతో ప్రథమ చికిత్స కొరకు మాత్రమే చేయాలని చెప్పి మేము చెప్తున్నాము. వాళ్ళు కూడా అంతవరకే చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి మించిపోయి అర్హత మించి అయితే ఎవరు చెయ్యలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే ఈ వైద్య సేవలు ఈ 33 మంది గ్రామాలలో సేవలు అందిస్తున్నారు అంటున్నారు.
బెడ్స్ కానీ ఇంకా అలాగే మందులు పెట్టుకొని ప్రజలకు అమ్ముతూ అలాగే మేమే వైద్య సేవలు అందిస్తున్నాము, మేమే కర్త కర్మక్రియ, మేమే డాక్టర్, ప్రతి ఒక్క మందు మేమే ఇస్తాం, అన్ని రకాలుగా మేమే A to Z తల నుండి కాళ్ళ వరకు ఎటువంటి వైద్యమైనా మేమే అందిస్తామనే ఒక ఆలోచనతో నడుస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మా సంఘంలో ఉన్న వాళ్ళైతే అటువంటి ఎవరు లేదు. ఎవరి దగ్గర అయితే బెడ్స్ లేవు. మామూలుగా బీపీ చెక్ చేసుకోవడానికి మాత్రం ఒక బెంచ్ అయితే ఉంటది. ఆ బెంచ్ మీద పడుకోబెట్టి మాత్రం ఒకసారి మాత్రం బీపీ మాత్రం చెక్ చేయగలుగుతాం అంతవరకు. కానీ బెడ్స్ అయితే లేవు, ఎవరి దగ్గర అయితే బెడ్స్ లేవు. అంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, పిఎంపీ డాక్టర్ కావచ్చు, మందులు అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో నుండి మొదలుకుంటే మండలంలో, ఈ గంభీరపేట మండలంలో అన్ని అంటే ఇంజెక్షన్ ఇస్తూ మందులు అమ్ముతూ అలాగే అన్ని A to Z ఇది ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఏదైనా కానీ వాళ్ళే చేస్తున్నట్టు కొంతమంది ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. వాటిపైన మీ స్పందన? మా సంఘంలో ఉన్న 33 మంది మాత్రం ఎవరు అమ్మట్లేదు. వాళ్ళు ఎవరు కానీ మందులు అమ్మట్లేదు, ఎవరు కానీ సొంతంగా చేస్తున్నటువంటి వైద్యం అయితే లేదు. పెద్ద డాక్టర్ దగ్గర పంపించిన తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ మాత్రమే ఏదైతే ఉందో వైటమిన్ కానీ ఏదైనా యాంటీబయాటిక్ కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రమే ఇవ్వడం మాత్రం, అంతే తప్ప కానీ వీళ్ళు సొంత వైద్యం అనేది మాత్రం ఎవరు చేయట్లేదు. అంటే ఆర్ఎంపీలు పిఎంపీలు అంటే ఈ ప్రజలకు ఇంజెక్షన్ ఇస్తున్నారా? అది మా సంఘంలో అయితే వాళ్ళు తెచ్చుకునే ఇంజక్షన్లు మాత్రం చేస్తారు. తెచ్చుకున్నట్టు పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి తెచ్చుకునే ఇంజక్షన్లు ఉంటాయి. అవి మాత్రం ఇవ్వమంటే దాని చీటీ చూసుకొని మాత్రం ఏ టైంలో ఏది ఇవ్వాలనేది అంతవరకే ఇవ్వడం. మీకు మీరే మందులు ఇస్తూ ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారా ఎవరైనా? లేదు, అటువంటి అయితే ఎవరు చెయ్యట్లేదు. కానీ ఇప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళైతే అటువంటిది ఏది లేదు. మేము ప్రతి నెల మీటింగ్ లో కూడా అదే చెప్తుంటాం, ఎవరికైనా సొంత వైద్యం చేయకూరి ఇంజక్షన్లు చేయకండి అనేది. ఏంటంటే ప్రతిమ చికిత్స చేసుకోండి, బయట నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చినాయి ఆ ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాసిన ప్రకారంగానే అది సర్వీస్ చేసేయమని చెప్తున్నాము. అదే చేస్తారు కూడా. అలాంటి అంటే సేవలు అందించిన వారిపైన అంటే ఇంకా ఈ 33 కావచ్చు, ఇక ఆర్ఎంపీ పిఎంపీ ఎవరైనా సరే కర్త కర్మక్రియ ఇంజెక్షన్ ఇస్తూ ఇంకేమైనా మందులు తెస్తూ అమ్ముతూ ఉన్న వాళ్ళు అంటే మీకు తెలిస్తే వారిపైన స్పందన ఎలా ఉంటుంది? వారిపైన వాళ్ళు ఎవరన్నా అట్లా చేసినట్టయితే మేమే వాళ్ళను పోలీస్ స్టేషన్ సరౌండ్ చేపిస్తాం, మేము కంప్లైంట్ చేస్తాం. మేము అది ఎవరైనా తప్పు తోవల పోయినట్టయితే మా సంఘం నుంచి ఎవరైనా తప్పు తోవల పోయినట్టయితే మేమే డైరెక్ట్ వచ్చి మేమే పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయడానికి మేము రెడీ. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ ప్రభుత్వ వైద్యమే ప్రజలకు మిన్న, ప్రభుత్వమే బంగారు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అంటే ఈ నిరుపేద ప్రజలకు విద్యా వైద్యము అలాగే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే విద్య అవసరము. అలాంటి విద్యలో భాగంగా మొట్టమొదటిగా వైద్యమే మిన్న అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పథకాలు పెడుతూ ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి క్రమంలో నడుస్తుంది. అటువంటి క్రమాన్ని అందరూ కట్టుబడి ఉన్నారంటున్నారా? అది చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కూడా ఒక చిన్న గాయమయ్యే పాప వస్తే కూడా అమ్మ వెళ్ళిపోండి, మా దగ్గర ఏది జరగదు ఇది అని చెప్పని చక్కగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినాం. వాళ్ళు కూడా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకున్నారు. పోవడానికి కూడా సిద్ధమే. అయితే ఒక్కోసారి ఏంటంటే దూరం ఉంటుంది. వాళ్ళు పాత ఇప్పుడు ఏంటంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు ఉంటారు. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పని అంటే లేదయ్యా మేము అక్కడనే చూపించుకున్నాము, మేము మా తండ్రి అక్కడ చూసుకున్నాం, మేము అక్కడ చూసుకున్న ఉద్దేశంతోనే అట్లా ప్రైవేట్ హాస్పిటల్ పోయేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది చాలా వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి సుముఖత చూపెడతారు. మునుపటికో ఇప్పటికీ కూడా మెరుగైన వైద్య సేవలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు జనాలు కూడా. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్నే డెలివరీలు అవుతుండే. ఒకప్పుడు మేము చూసిన కాలంలో, నేను ఫస్ట్ చూసిన కాలంలో అయితే ఇంటిలోనే మంత్రసాని ఆమెనే డెలివరీ చేస్తుండే. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి పోయింది ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెలివరీకి అయితే గవర్నమెంట్ హాస్పిటల్నే వినియోగించుకుందాం, అక్కడే చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఏదైనా సీరియస్ ఉంటే కూడా ఇప్పుడు మాకు సిరిసిల్లే కాదు సిద్దిపేట కూడా దగ్గరే ఉంటుంది. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా మంది పెద్ద క్రిటికల్ కేసులు కూడా అక్కడికి పోయి చేయించుకున్న వాళ్ళే ఉన్నారు. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే చేసుకుందాం అనే ఉద్దేశం కూడా ఇప్పుడు జనాలలో కలుగుతుంది. మాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే డబ్బులు సరే ఖర్చు పెట్టకుండా మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా వచ్చినందుకు చాలా సంతోషం మాకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రభుత్వం గురించి మంచి ప్రత్యేకంగా ప్రభుత్వ హాస్పిటల్ గురించి మంచిగా చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ 33 ఆర్ఎంపీ పిఎంపీ క్లినిక్ సెంటర్లను జిల్లా అధికారి ఎప్పుడైనా తనిఖీలు చేశారా?
సార్ అటువంటి సందర్భం రాలేదు. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వైద్యాధికారులు ఎప్పుడైనా ఈ 33 గంభీరావుపేట మండలంలో ఉన్న ఈ 33 క్లినిక్ సెంటర్లను తనిఖీ చేశారా? అటువంటి పరిస్థితి రాలేదు, ఇప్పుడు రాలేదు, ఎవరు రాలేదు, స్థాయిని మించి ఎవరు చేయలేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కానీ మా దగ్గరకు వచ్చినట్టుగైతే దాఖలాలు లేవు. ఇప్పటి వరకైతే మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము. మాకు ఈ స్టేట్ మొత్తంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము చేస్తున్నటువంటి వైద్యం ఇది, అంతే. కానీ వైద్యం అంటే మా సొంతం ఏం లేదు, బయట నుంచి వచ్చినాయా, ప్రాథమిక వైద్యం ఏదైనా ఉందా అంతవరకే చేసి పంపించడం చేయడము. ఎవరినైతే ఇంతవరకు ఇబ్బంది పెట్టలేదు మేము. కాబట్టి అది ఇంతవరకు ఇవ్వాలి కానీ రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే దాదాపు ఈ క్లినిక్ సెంటర్లు ఎప్పటి నుండి నడిపిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 1982 నుంచి నేను నడిపిస్తున్నా. నేను ప్రథమ చికిత్సగా అది నడుస్తుంది 1982 నుంచి. 20 సంవత్సరాలు అంటున్నారు. ఈ 20 సంవత్సరాల నుండి జిల్లా అధికారులు, వైద్యాధికారులు ఎప్పుడు కూడా తనిఖీలు చేయలేదు అంటున్నారు. చేయలేదు సార్, రాలేదు, ఇప్పుడు రాలేదు. అటువంటి పరిస్థితి కూడా మేము తెచ్చుకోము, తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంతమంది డాక్టర్లు బ్యాగ్లోనే మందులు పెట్టేసి ప్రత్యేకంగా వాడవాడ గల్లి గల్లి తిరుగుతూ వాళ్ళే మందులు అమ్ముతూ వాళ్ళే శోధిస్తూ వాళ్ళే వైద్యం చేస్తున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి ఏదైనా సంఘటనలు మీ దృష్టికి వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మేము అటువంటి ఏ తప్పులు చేసినా కానీ చక్కగా పై అధికారులు మేము రిపోర్ట్ చేస్తాం, పేరుతో సహా. మేము అందరినీ తీసుకుపోయి మేము సంఘం నుంచి పోయి మేము చెప్పే బాధ్యత మాది. ఎవరికని జనానికి నష్టం జరగద్దు, ఎవరిగా నష్టం, పేషెంట్ నష్టం జరగదు, ఎవరికి నష్టం జరగకుండా ఉండాలి అనే ఉద్దేశమే మాది, మా సంఘం యొక్క ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ దగ్గర వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకొని వచ్చి సెంటర్లు పెట్టుకున్నారు అంటున్నారు. అంటే 5 నుంచి 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అలాంటి సెంటర్లు అంటే పెట్టుకోవచ్చా? అది ఇప్పుడు అది అవసరం అనేది మాకు పూర్వీకుల నుంచి వచ్చింది అది. కానీ ఇప్పుడు ఏమున్నా మేము మాత్రం ప్రథమ చికిత్స మాత్రమే చేసి దగ్గరలో ఉన్న సెంటర్ ఏది అవైలబుల్ ఉంటే అది వెళ్ళిపోమని మేము చెప్పేస్తున్నాం. అట్లా ఫస్ట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిపరేషన్. అది లేరు అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఎల్లాడిపేట పోతారా, ముస్తాబాద్ పోతారా, వాళ్ళు సిరిసిల్ల వస్తారా, ఎక్కడికి వస్తారు, వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ 33 ఆర్ఎంపీ పిఎంపీలకు మీరు ఇచ్చే సందేశం? ఎవరు కానీ స్థాయిని మించి చేయకండి. మీరు చేసే ప్రథమ చికిత్స మాత్రమే చేయండి. ప్రజల ఆరోగ్యాలతో ఎవరు కానీ చెలగాడమాడకుండా ఉండి మంచిగా మెదిలిండి, ఎవరికి ఏ నష్టం చేయకండి. మీరు పైసలు సంపాదన అనేది కాకుండా మీరు సేవ మాత్రమే దృక్పథంతో సేవ చేయాలని చెప్పి నా యొక్క ఆశ. ఓకే, ఏదైనా మెడిసిన్ కానీ ఇంకేదైనా టాబ్లెట్లు కానీ ఏదైనా సూదులు ఇంజెక్షన్ ఇచ్చినట్టు అలాంటి దృష్టి ఈ వరకు తెస్తే మీరు వాళ్ళ పైన తీసుకునే చర్యలు? చెప్తున్నాం కదా సార్, పై అధికారులు మేము ఫిర్యాదు మేమే చేస్తాం. మా సంఘం తరఫున ప్రెసిడెంట్ గా కానీ, సెక్రటరీ గారు కానీ, ఇంకా వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా మేము అందరం చెప్తానే ఉంటాం. ఎక్కడో అక్కడ ఎవరు కానీ స్థాయి మించి చేయకండి, ఎంతవరకు మీరు ప్రథమ చికిత్స మాత్రమే చేయండి. ఎవరైనా పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చి తెచ్చుకునే ఇంజక్షన్ ఉంటే మాత్రం అంతవరకే ఇచ్చేసేయండి. రవాణా సౌకర్యాలు అనేవి మెరుగుపడ్డాయి కాబట్టి మీరు ఎటువంటి కూడా ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది చేయకండి. అది నా యొక్క ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ సార్. చివరిగా మీరు జిల్లా ప్రజలకు అలాగే మండల ప్రజలకు ఇచ్చే సందేశం? వైద్యం గురించి, ఆరోగ్యం. పూర్వకాలంలో మనకు క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కడ కానీ దొరకాలంటే కొంచెం కష్టంగానే ఉండే. అప్పుడు ఆర్ఎంపీలు అనేటోళ్ళు, గ్రామీణ వైద్యులు వైద్యం కొంతవరకు చేసారు. అది కూడా పరిమితితోనే చేసిండ్రు, ఎవరికి ఏం నష్టం చేయలేదు. ఇప్పటి కూడా ఏంటంటే మేము పెద్ద హాస్పిటల్ నేర్చుకున్నాము, నేను సర్జరీలు చేయగలుగుతా, నేను కుట్లు వేయగలుగుతా, నేను గ్లూకోజులు పెట్టగలుగుతా, నేను సొంతంగా నేను యాంటీబయాటిక్లు ఇవ్వగలుగుతా అంటే నువ్వు అలా హాస్పిటల్ చూసినావు అంతవరకే. కానీ నువ్వు డాక్టర్ కాదు, నువ్వు సంపూర్ణంగా డాక్టర్ కాదు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రథమ చికిత్స మాత్రమే చేయండి, చేసి అది ప్రజల ప్రాణాలు కాపాడండి, మీ ఆరోగ్యాలు మంచిగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం మరింత సమాచారంతో జై హో భారత్. నేను ముస్తాబాలో డాక్టర్ రాజారాం సార్ దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేసి బయటకు వచ్చిన నేను. మాది కొత్తపల్లి గ్రామం ఇది. నేను 82 నుంచి అంటే దాదాపు 42 సంవత్సరాల నుంచి గ్రామీణ వైద్యుడిగా నేను చేస్తున్నాను. నేను నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.